హలో వ్యూవర్స్, హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారంతా? నేను మీకోసం ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ రెసిపీ ఏంటంటే బీట్రూట్ అనమాట. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా ఒక బీట్రూట్ ఫ్రై అయితే మీకోసం తీసుకొచ్చేసాను. దానికి కావాల్సింది బీట్రూట్ని ఇలా పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. సో బీట్రూట్ ముక్కలు అలా తీసుకున్న తర్వాత కరివేపాకు అండ్ ఆనియన్, చిన్న సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ పచ్చిమిర్చి, మన కారానికి తగినంత పచ్చిమిర్చి మనం వేసుకోవాలన్నమాట. దాని తర్వాత పోపు దినుసులు అండ్ వెల్లుల్లి రెబ్బలు అండ్ పల్లీలు కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ ఆ తురుము పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ రుచికి తగినంత వేసుకొని వేయించుకోవాలి. తగినంత కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే, బీట్రూట్ ఫ్రై రెడీ. ఇలా చేసుకుంటే ఎవరైనా ఇష్టపడతారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో మనం పల్లీలు కూడా యాడ్ చేసాం. నాకైతే నోరూరుతుంది. నేనైతే ముందే ప్లేట్ తీసుకొని రెడీ అయిపోయాను తినడానికి. సో నేను ఇప్పుడు తింటున్నాను. ఏమన్నా ఉందా టేస్ట్? చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ సూపర్ టేస్ట్. నా ఈ బీట్రూట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఈ బీట్రూట్ ఫ్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది. ఓకేనా? బాయ్, సీ యూ ఆల్.